హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. రీసెంట్గా మీరు చూస్తే కనుక వర్క్ యాక్ట్ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వడం జరిగింది. బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా దానికి తన యొక్క ఆమోద ముద్రను వేయడం కూడా జరిగింది. అంటే ఒక బిల్ అనేది యాక్ట్గా ఫామ్ అయింది. సో మనకు తెలుసు వర్క్ అమెండ్మెంట్ బిల్ 2025 ఇది. దీన్నే మనం ఉమీద్ బిల్ అని కూడా పిలుస్తున్నాం. ఉమీద్ అని నేమ్ చేంజ్ చేయడం కూడా జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామనంటే, సో యాక్చువల్గా ఒక బిల్ అనేది యాక్ట్గా ఫామ్ అవ్వాలి అని అంటే, యాక్ట్గా మారాలి అని అంటే ప్రాసెస్ ఏముంటుంది, ఏం జరగాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. దాని తర్వాత అసలు ఈ వక్ఫ్ అనేది వింటున్నాం. అసలు వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ అని ఎందుకు అంటారు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు వక్ఫ్ ల్యాండ్స్ అనేవి ఏంటి, వాటి గురించి మొత్తం మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటనేది మనం చూద్దాం. ఏం చేంజెస్ చేశారు, అసలు ముందు ఏముండేవి, ఇప్పుడు ఏం చేంజెస్ చేశారు, దాంట్లో ఉన్నటువంటి ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అసలు ఈ యాక్ట్ అనేది ఎందుకు అవసరం, వై ఇట్ ఈస్ నీడెడ్, ఈ యాక్ట్ యొక్క అవసరం ఏంటి, దీని యొక్క నీడ్ ఏంటి ప్రస్తుత పరిస్థితుల్లో అనేది మనం డిస్కస్ చేద్దాం. దానితో పాటు సిగ్నిఫికెన్స్ ఏముంది, అసలు ఈ ప్రాముఖ్యత ఏంటి, ఈ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దానితో పాటు ఈ యాక్ట్ రావడం వల్ల ఉన్నటువంటి కన్సర్న్స్ అండ్ క్రిటిసిజమ్స్, ఏం క్రిటిసిజం ఉంది దీని మీద, అసలు కన్సర్న్ ఏంటి, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది కంపల్సరీగా వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి, ఓకేనా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ బిల్ అనేది వక్ఫ్ బిల్ అనేది యాక్చువల్గా 2024లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ఆల్రెడీ ప్రవేశపెట్టారు. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అంటే లోక్సభలోన, రాజ్యసభలోన ఏ బిల్ అయినా సరే, మనీ బిల్ కాకుండా ఉంటే ఏ బిల్ అయినా సరే ఐదర్ లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఇక్కడే ప్రవేశపెట్టాలి అని అయితే ఏం లేదు, తెలిసిందే కదా మనకి. సో పార్లమెంట్లో 2024 ప్రవేశపెట్టారు. కానీ ఇది ఒక మతానికి సంబంధించిన విషయం, రైట్. ఇస్లాం అనే ఒక మతానికి సంబంధించిన విషయం. దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఏం చేశారనంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఎవరికి సిఫార్సు చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ అని కూడా పిలుస్తాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశారు. సో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేసిన తర్వాత, దాని డిస్కషన్స్ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క ఈ జేపీసీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే చేంజెస్ ఏమైతే ఉన్నాయో, అడిషన్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళ ఒక రిపోర్ట్ తీసుకొని రావడం జరిగింది. సో జేపీసీ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. సో లోక్సభలో ప్రవేశపెట్టారు. మీకు అర్థమైంది కదా. సో జేపీసీ ఏవైతే కన్సల్టేషన్స్, రివిజన్స్ ఏవైతే జరిగాయో అవన్నీ చేసిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎప్పుడు, ఏప్రిల్ 2వ తారీఖు 2025 ఏప్రిల్ 2న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం అని కాదు, చాలా రోజుల తర్వాత. మనం పార్లమెంట్ సెషన్స్ చూసుకుంటే ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం లాగానే ఉండేవి. బట్ ఒక ప్రాపర్ డిబేట్ అండ్ డిస్కషన్ అనేది జరిగింది. 14 hour లాంగ్ డిబేట్ అనేది జరిగింది. 14 గంటల పాటు లోక్సభ సమావేశం అనేది జరిగింది. దేని మీద, ఈ వక్ఫ్ బిల్ మీద. చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్ ఒక 200 మంది ఎంపీస్ మాట్లాడారంట. అంటే ఇట్లా మేజర్ యాక్ట్స్ ఏవైతే పాస్ అవుతాయో, మేజర్ చేంజెస్ ఏవైతే తీసుకొస్తున్నారో దాంట్లో అవకాశం కల్పించడానికి స్పీకర్ కానీ, చైర్మన్ కానీ ఏం చేస్తారని అంటే అన్ని రకాల ఎంపీస్ అంటే స్టేట్ వైజ్ కావచ్చు, డిఫరెంట్ పార్టీస్ కావచ్చు, స్టేట్ వైజ్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ వైజ్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ లెవెల్ని బట్టి కావచ్చు, అందరికీ కూడా మాట్లాడడానికి, దాని మీద వాళ్ళ అభిప్రాయాలని చెప్పడానికి సమయం ఇస్తారు. ఓవరాల్గా ఒక 200 మంది మాట్లాడారని అయితే తెలుసు. పార్లమెంట్లో ఒక 200 మంది ఎంపీస్ దీని మీద మాట్లాడారు. సో 14 గంటల పాటు డిబేట్ అనేది జరిగింది లోక్సభలో. సో లోక్సభలో ఆ రోజు నైట్ అంటే ఏప్రిల్ 2 అంటే ఏప్రిల్ 3 ఎర్లీ మార్నింగ్ సమ్ 2:30 అట్లా 2:30కేమో ఈ బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది. లోక్సభలో పాస్ అయిన తర్వాత ఈ బిల్లుని రాజ్యసభకు పంపిస్తారు.
రాజ్యసభకు పంపిస్తారు. సో ఏప్రిల్ 3వ తారీఖు 2025లో రాజ్యసభలో కూడా 11 గంటలకు స్టార్ట్ అయిన సెషను అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు డిస్కషన్ జరిగింది. అంటే ఇదొక 14-15 గంటల పాటు ఇక్కడ డిస్కషన్ జరిగి ఇక్కడ కూడా రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. సో లాంగ్ అవర్స్ ఆఫ్ డిబేట్స్ అన్నమాట. సో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. సో అప్పుడు ఆ బిల్ అనేది యాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రెసిడెంట్ యొక్క ఆమోద ముద్ర తీసుకురావాలి. సో ప్రెసిడెంట్కి పంపించారు. ప్రెసిడెన్షియల్ అసెంట్ ప్రెసిడెంట్ యొక్క ఆమోద ముద్ర, రాష్ట్రపతి ఆమోద ముద్ర ఏప్రిల్ 5వ తారీఖున వచ్చింది. సో బిల్ అనేది యాక్ట్ ఎప్పుడైంది? ఏప్రిల్ 5వ తారీఖున. 2వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖులో బిల్ అనేది యాక్ట్గా ఫామ్ అవడం అనేది జరిగింది, యాక్ట్గా ఫ్రేమ్ చేసేసారు. సో ఈ ప్రెసిడెన్షియల్ అసెంట్ రాష్ట్రపతి ఆమోదం ఏదైతే ఉందో మనకు తెలుసు, పార్ట్ 5 భారత రాజ్యాంగం యొక్క పార్ట్ 5లో ఆర్టికల్ 111 ప్రకారం ఆర్టికల్ 111 అనేది రాష్ట్రపతి ఆమోద ముద్ర గురించి మనకి తెలియజేస్తుంది. మనకు తెలుసు పార్ట్ 5లో చాలా ఆర్టికల్స్, ఇట్స్ లాంగెస్ట్ ఇన్ ద పార్ట్స్ అన్నమాట. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని పార్టుల్లో దీంట్లోనే ఎక్కువ ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది, మనకు తెలిసే విషయం. సో ఆర్టికల్ 111 ప్రకారము ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, అసలు ఈ జేపీసీ అంటే ఏంటి? జాయింట్ పార్లమెంటరీ కమిటీ. మనకి పేరులో ఉన్నది జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని అంటే పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో ఇద్దరిని లోక్సభ రాజ్యసభలోని సభ్యుల్ని తీసుకొని ఒక కమిటీని ఫామ్ చేస్తారు, దానికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని పేరు. క్లియర్ కదా? సో దీంట్లో లోక్సభ నుండి రాజ్యసభ నుండి రెండింటి నుంచి సభ్యులు ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఏ టెంపరరీ కమిటీ ఫర్ డీటెయిల్ స్క్రూటినీ. అంటే ఏదైతే 2024లో బిల్ అనేది ప్రవేశపెట్టారో ఆ బిల్లు మీద డీటెయిల్డ్గా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ స్క్రూటినీ చేయడానికి, డీటెయిల్గా దాన్ని స్క్రూటినీ చేయడానికి ఈ జేపీసీ అనేది ఫామ్ అయింది. ఇది ఒక అడ్హాక్ కమిటీ అన్నమాట. అడ్హాక్ అంటే టెంపరరీ కమిటీ, ఒక పర్టికులర్ పర్పస్ కోసం మాత్రమే ఆ కమిటీ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పర్పస్ అయిపోయింది అని అంటే ఆ కమిటీ ఉండదు ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, జేపీసీ ఆన్ వక్ఫ్ బిల్. ఆ వక్ఫ్ కోసం మాత్రమే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఫామ్ అయింది. సో వక్ఫ్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి జేపీసీ ఉంటుందా, వర్క్ అవుతుందా అంటే ఉండదు. సో ఇట్స్ ఎ టెంపరరీ కమిటీ, అడ్హాక్ కమిటీ, గుర్తుపెట్టుకోండి. సో మనకు తెలుసు లోక్సభ నుండి రాజ్యసభ నుండి రెండు సభల నుండి సభ్యులు ఉంటారు. సో రెండు సభల్లో ఎక్కువ సభ్యులు దేంట్లో ఉంటారు? లోక్సభలో ఉంటారు. లోక్సభలో సగం ఉంటారని అనుకుందాం. సో వెరీ సింపుల్, లోక్సభ నుండి సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటుంది జేపీసీలో. క్లియర్? అండ్ దెన్ లోక్సభ నుంచి సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్ని కూడా లోక్సభ స్పీకర్ అని నియమిస్తాడు. ఎవరు? చైర్డ్ బై లోక్సభ మెంబర్, అపాయింటెడ్ బై స్పీకర్. సో లోక్సభ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యలో నుండే ఒక పర్సన్ని తీసుకొని వచ్చి చైర్మన్గా చేస్తారు జేపీసీకి. ఎవరు చేస్తారు అని అంటే లోక్సభ స్పీకర్. ఠీకే? సో ఇట్ హ్యాస్ ఒక సివిల్ కోర్టుకి ఉన్నటువంటి అన్ని రకాల హక్కులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అన్ని రకాల హక్కులు ఈ జేపీసీకి ఉంటాయి. సో వాళ్ళు ఎవరిని అంటే ఈ వర్క్ యాక్ట్కి సంబంధించి ఎవరినైనా పిలవచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే డాక్యుమెంట్స్ని తెప్పించుకోవచ్చు. ఒక కోర్టుకు ఉన్నటువంటి హక్కులు అనేవి ఈ జేపీసీకి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇట్ కెన్ సమ్మన్ ఎనీవన్, ఎవరినైనా పిలవచ్చు, ఏ డాక్యుమెంట్స్ అయినా పిలవచ్చు, కోర్టు ఏదైతే చేయగలదో అదంతా కూడా చేయవచ్చు. సో ఒక ప్రశ్న, జేపీసీకి ప్రెసిడెంట్ని సమ్మన్ చేసే అధికారం ఉందా? ప్రెసిడెంట్ని పిలిచి క్వశ్చన్ చేసే అధికారం ఉంది అని అంటే నో, బికాస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్, రైట్? ప్రైమ్ మినిస్టర్ని సమ్మన్ చేసే అధికారం ఉందా? ప్రైమ్ మినిస్టర్ని పిలిపించుకొని క్వశ్చన్ చేసే అధికారం ఉంది అని అంటే ఎస్. కానీ థియరటికల్గా అనేది పాసిబుల్. ప్రాక్టికల్గా ఒక ప్రైమ్ మినిస్టర్ని పిలిచి క్వశ్చన్ చేసే అధికారం ఉంది అని అంటే ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకనంటే ఈజ్ హెడింగ్ ది గవర్నమెంట్, అతను ప్రభుత్వానికి హెడ్ చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఒకవేళ అట్లాంటి వ్యక్తిని పిలిచి క్వశ్చన్ చేస్తున్నామంటే మనం ప్రభుత్వం మీద తప్పు చేస్తుంది, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడమే. సో థియరటికల్గా ఎస్, బట్ ప్రాక్టికల్గా నో, అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్ మనకు అడిగితే ఎస్ అనే పెట్టాలి మనం. దెన్ ఇదంతా అయిపోయింది, జేపీసీ మొత్తం అన్ని స్క్రూటినైజ్ చేశారు, డాక్యుమెంట్స్ చెక్ చేశారు, మాట్లాడారు.
ఆర్డర్ ఇవ్వాల్సిన ఇచ్చేసారు, బట్ వాట్ ఎవర్ ఏదైతే రిపోర్ట్ లాస్ట్లో తీసుకొని వస్తారో ఇది గవర్నమెంట్ మీద లేకపోతే పార్లమెంట్లో బైండింగా అని అంటే కాదు. దీస్ ఆర్ నాట్ బైండింగ్. గవర్నమెంట్కి నచ్చితే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి చేంజెస్. ఒకవేళ నచ్చకపోతే రిజెక్ట్ కూడా చేయొచ్చు. దీస్ ఆర్ నాట్ బైండింగ్. ఓకేనా? దీస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. ఏమీ రికమెండేషన్స్. ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్. అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఏంటనంటే డొనేషన్ అన్నమాట, దానం చేయడం. మనం మన ఓన్గా దానం చేయడం అనే వక్ఫ్ అంటారు. సో పర్మనెంట్ ఎండోమెంట్ బై ముస్లిమ్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ కాజెస్. ఏదైనా మతపరమైన లేకపోతే చారిటబుల్ పర్పస్కి ఒక ముస్లిం తనంత తానుగా దానం చేయడమే వక్ఫ్ అంటారు. ఇట్స్ అ పర్మనెంట్ వన్. టెంపరీగా కాదు, టెంపరీగా యూజ్ చేసుకోమని ఇవ్వట్లేదు, పర్మనెంట్గా దానం చేసేస్తున్నాం. ఒకవేళ మనం దానం చేస్తున్నామంటే దాని అర్థమైంది మనం దేవుడికి ఇచ్చినట్టే. అది దేవుడికి ఇచ్చినట్టే. దాన్ని మనం ఒకసారి దానం చేసిన తర్వాత అది మళ్ళీ ఇది నాది అని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. తర్వాత నీ వారసత్వం ఏదైతే ఉందో, మీ వారసత్వం కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా దాని మీద ఎటువంటి హక్కులు అనేవి ఉండవు. ఒక్కసారి ఇచ్చేసామనంటే మన చేతికి వెళ్ళిపోయింది అనంటే పోయినట్టే. కానీ ఎవరికి ఇస్తున్నాం? రిలీజియస్ కాజెస్కి, చారిటబుల్ పర్పస్కి. అంటే ఏంటి? ఇక్కడ ఒక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ కమ్యూనిటీ, సో ఇక్కడ ఇస్లాం కమ్యూనిటీ, రైట్? సో ఆ పర్టికులర్ కమ్యూనిటీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే చదువుకోవడానికి చదువు లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, బట్ట లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వక్ఫ్ యొక్క ఉద్దేశం ఎవరికైతే లేవో, బేసిక్ నెసెసిటీస్ లేవో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ని యూజ్ చేయడం అన్నమాట. ఓకేనా? సో ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే ఇండియాలో 8.7 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఓవర్ 9.4 lakh acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఎంత ల్యాండ్ ఉంది వక్ఫ్ దగ్గర? 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. దాని యొక్క విలువ ఎంత? 8.7 లక్షలు. ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే ఒక 1.2 lakh crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ వక్ఫ్కు ఉన్నాయి. ఓకేనా? 9.4 lakh acres ఆఫ్ భూమి, అది ఓవర్ 8.7 lakh ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇదంతా కలుపుకుంటే 1.2 లక్షల కోట్ల వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ వక్ఫ్ దగ్గర ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో మేజర్గా ల్యాండ్ హోల్డింగ్ లేకపోతే ప్రాపర్టీస్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయంటే ఆర్మీ అండ్ రైల్వేస్. సో దిస్ ఈజ్ ది 3rd largest ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా. భూములు ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయంటే ఆర్మీ అండ్ రైల్వేస్ దగ్గర. సో వక్ఫ్ ఈజ్ ద 3rd largest ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ బిల్? ఈ బిల్ని ఎందుకు అమెండ్ చేయాలనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఎందుకనంటే ఈ వక్ఫ్ బిల్, అమెండ్మెంట్ బిల్ 2024 ఏదైతే ఉందో దాన్ని నేమ్ చేంజ్ చేశారో దాని పేరే ఉమీద్. దాని పేరేంటి? ఉమీద్ అంటే యూనిఫైడ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఉమీద్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఉమీద్ యాక్రోనిమ్ మనం సపరేట్ చేస్తే యూనిఫైడ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. ఎందుకనంటే టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతని పెంపొందించాలి, ఎఫిషియన్సీ, సామర్థ్యతని పెంపొందించాలి, అకౌంటబిలిటీని పెంచాలి, రైట్? నెక్స్ట్, ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరి యొక్క రైట్స్, హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాలి. మోడర్నైజ్ లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్. ఏదైతే వక్ఫ్ బోర్డ్స్ యొక్క స్ట్రక్చర్ ఉందో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేయాలి. ప్రీవియస్గా ఉండొచ్చు, పాతకాలం యొక్క స్ట్రక్చర్స్ ఏవైనా ఉన్నా సరే, పాతకాలం యొక్క బోర్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అది మోడర్నైజేషన్కి అనుగుణంగా, ప్రస్తుత కాలానికి అనుగుణంగా దాన్ని మోడర్నైజ్ చేయాలి. సో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అండ్ లీగల్ స్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా మోడర్నైజ్ చేయాలి. దిస్ ఈజ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బిల్. నెక్స్ట్, గవర్నెన్స్ అండ్ ఇంక్లూజివిటీ. వాట్ ఈజ్ ఇంక్లూజివిటీ? ఏవైతే వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయో దాంట్లో
ఇంక్లూజివిటీ ఏంటంటే అందరినీ కలుపుకొని పోవడం, అందరికీ సమాన అవకాశాలని సమాన హక్కుల్ని కల్పించడం. ఏం చేశారనంటే ఏవైతే వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయో దాంట్లో ఇద్దరు నాన్ ముస్లింలు కంపల్సరీ ఉండాలి. ఇప్పటి నుంచి వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో కంపల్సరీగా ఇద్దరు ముస్లిమ్స్ కానీ వ్యక్తులు సభ్యులుగా ఉండాలి. దీనితో పాటు ఒక సున్నీస్ కాకుండా ఇస్లాంలో ఉన్నటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ షియా కమ్యూనిటీ కావచ్చు, సున్నీస్, బొహ్రా, ఆగా ఖానీ అండ్ అదర్ ఓబీసీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వక్ఫ్ బోర్డులో అవకాశాలు కల్పించాలి. వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అందరినీ కూడా వక్ఫ్ బోర్డులో ఇంక్లూడ్ చేయాలి. ఇది కాకుండా అట్లీస్ట్ 2 ఉమెన్ మెంబర్స్ ఉండాలి. ఎవరు ఉండాలి? మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్. సో ప్రతి వక్ఫ్ బోర్డులో కూడా ఇద్దరు ముస్లిమ్స్ కాని వ్యక్తులు ఉండాలి, అలాగే ఇద్దరు ఉమెన్ కంపల్సరీగా ఉండాలి. వీళ్ళిద్దరు కాకుండా అంటే ఈ నలుగురు కాకుండా రిమైనింగ్ ముస్లిం కమ్యూనిటీస్ ఉన్న షియా, సున్నీ, బొహ్రా, ఆగా ఖానీ, ఓబీసీ ముస్లిమ్స్ ఎవరున్న ఎన్ని డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నా సరే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలని హక్కుల్ని కల్పించడమే ఈ ఇంక్లూజివిటీ అండ్ గవర్నెన్స్ థింగ్ అన్నమాట. నెక్స్ట్ రీడిఫైనింగ్ వక్ఫ్ని కొంచెం రీడిఫైన్ చేశారంట. అండ్ ప్రాపర్టీ రెగ్యులేషన్స్ మనం చూసుకుంటే ఇంత ఎక్కువ 1.2 lakh crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి వక్ఫ్ దగ్గర ఉన్నాయి. సో దాన్ని మనం చూద్దాం. ట్రస్ట్ అండర్ అదర్ లాస్ నో లాంగర్ ఆటో క్లాసిఫైడ్ యాజ్ వక్ఫ్. ఓన్లీ వక్ఫ్ యాక్ట్ కింద ఏవైతే ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వక్ఫ్ కిందకి వస్తాయి. ఏవైనా ఇది కాకుండా ట్రస్టులు ఏవైతే ఉంటాయో, జనరల్ ట్రస్టులు ఉంటాయి కదా, సొసైటీస్ కావచ్చు, ట్రస్టులు, అవన్నీ కూడాను వక్ఫ్ కిందికి రావు. ఎవరైనా మనం ట్రస్ట్కి టెంపరీ పర్పస్గా ఇచ్చినామనంటే అది వక్ఫ్ కిందికి రాదు. సో అది పర్మనెంట్ డొనేషన్ కాదు. ఒక వక్ఫ్కి ఇస్తేనే మనం పర్మనెంట్ డొనేషన్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ అండర్ అదర్ లాస్ no longer auto classified as waqf. Next, removed of waqf by user clause. వక్ఫ్ బై యూజర్ అని అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీని లాంగ్ టర్మ్లో కనుక ఏదైనా ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తే దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేస్తారు. మీకు అర్థమైందా? వక్ఫ్ బై యూజర్. ఎక్కువ రోజులు ఒక ప్రాపర్టీని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ల్యాండ్ ఉంది, దానికి స్కూల్కి ఇచ్చారని అనుకోండి. స్కూల్కి ప్లేస్ లేదు, స్కూల్కో లేకపోతే కాలేజ్కో లేకపోతే హాస్పిటల్కో ఇచ్చారని అనుకోండి. ఓకేనా? ఆ ఊర్లో స్పేస్ లేకనో ఏదో లాంగ్ టర్మ్లో అది ఆ పర్టికులర్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నారని అనుకోండి. సో దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేస్తారు. వక్ఫ్ బై యూజర్ అనే క్లాజ్ని రిమూవ్ చేశారు. సో ప్రాపర్టీస్ కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ వక్ఫ్ సోల్లీ బేస్డ్ ఆన్ లాంగ్ టర్మ్ యూజ్ అన్లెస్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఒకవేళ అది ఆ ఓనర్ ఏంటంటే ఆ ఓనర్ రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు అని అనుకోండి, వేరే విషయం. ఒప్పేసుకున్నాడు, రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు అంటే వేరే విషయం. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ యూజ్ చేసినంత మాత్రాన అది వక్ఫ్ ప్రాపర్టీ కాదు. వక్ఫ్ బై యూజర్ క్లాజ్ అనేది డిలీట్ చేశారు. నెక్స్ట్, సెక్షన్ 40 అబాలిష్డ్. సెక్షన్ 40 ఏంటనంటే వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనిలేటరల్గా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసేసేవాళ్ళు. రిమూవ్స్ ద పవర్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్స్ టు యూనిలేటరల్లీ డిక్లేర్ ఎనీ ప్రాపర్టీ యాజ్ వక్ఫ్. ఏదైనా ఒక ప్రాపర్టీని యూనిలేటరల్గా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసేసేవాళ్ళు అనమాట. సో దాని మీద మనం సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ కూడా లేకుండా పోయేది ఇంతకుముందు. సో ఈ పర్టికులర్ క్లాజ్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకు ఇది రిమూవ్ చేశానంటే కేరళలో, కర్ణాటకలో కొన్ని ఊర్లే వర్క్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేసారు. రిలయన్స్ అంబానీ ఉన్నటువంటి యాంటీలో ఆయన ఇల్లును కూడా వర్క్ ప్రాపర్టీగా డిక్లేర్ చేశారు. ఢిల్లీ హైకోర్టు కూడా వర్క్ ప్రాపర్టీ కింద ఉంది. సెంట్రల్ విస్తా ఏదైతే ఉందో లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, దాని తర్వాత ఇండియా గేట్కి అండ్ పార్లమెంట్ భవన్కి ఉన్న మధ్యలో ఉన్నటువంటి 3-4 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్, బ్లాక్స్ అన్నిటిని కూడా వర్క్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసేసారు. ఎవరు డిక్లేర్ చేశారంటే వర్క్ బోర్డ్స్. సో ఈ సెక్షన్ 40 అంటే యూనిలేటరల్గా ఏది పడితే అది వర్క్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేయడం అనేది తీసేయడం జరిగింది. ఓకేనా? ఒకవేళ ఈ యాక్ట్ కంటే ముందు ఏవైనా గవర్నమెంట్ ల్యాండ్స్ వర్క్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేయబడినట్టయితే అది ఇప్పుడు వర్తించదు. అవన్నీ కూడా ప్రభుత్వానికి చెప్పాల్సిందే. నెక్స్ట్, ఎలిజిబిలిటీ అండ్ రైట్స్ ప్రొటెక్షన్. సో మనం అనుకున్నాం ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు డొనేట్ చేస్తే దాన్ని వక్ఫ్ అంటాం.
పర్మనెంట్ ఎండోమెంట్ దానం చేశాలి. అసలు ఆ ముస్లిం ఎవరు? ద వన్ హూ ఈజ్ ప్రాక్టీసింగ్ ఇస్లాం ఫర్ 5 years కెన్ డిక్లేర్ వక్ఫ్. ఎవరైతే ఇస్లాంని ఒక 5 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు వక్ఫ్ డిక్లేర్ చేయడానికి అర్హులు అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 5 years. ఇన్హెరిటెన్స్ మస్ట్ బి సెటిల్డ్ ఫస్ట్. బాగానే ఉంది, నీ చేతిలో భూమి ఉంది, నువ్వు ఇచ్చేస్తున్నావు, టీకే, దట్ ఈస్ ఫైన్. బట్ నీ ఇన్హెరిటెన్స్ నీ కొడుకులు నీ కూతుర్లు ఉండొచ్చు, లేకపోతే నీ ఇంట్లో మదర్స్ ఫాదర్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే మీ సిస్టర్స్ ఉండొచ్చు, బ్రదర్స్ ఉండొచ్చు, వీళ్ళందరినీ పట్టించుకోకుండా నువ్వు ఇవ్వడానికి లేదు. నువ్వు కంపల్సరీగా నువ్వు నీ వారసులకి ఏదైతే ఇవ్వాలో అది ఫస్ట్ సెటిల్ చేసిన తర్వాత, వారసులకు ఇవ్వాల్సింది ఫస్ట్ సెటిల్ చేసిన తర్వాత రిమైనింగ్ నీకంటూ ఏదైతే ఉందో నువ్వు అది మాత్రం వక్ఫ్ కిందకి ఇవ్వచ్చు అని చెప్పి తీసుకొని వచ్చారు. నెక్స్ట్, స్పెషల్ ప్రొటెక్షన్ గివెన్ ఫర్ విడోస్, డైవర్స్డ్ ఉమెన్, ఆర్ఫన్స్. అలాగే ఇన్హెరిటెన్స్తో పాటు ఎవరైతే విడోస్ ఉన్నా సరే, వితంతువులు, లేకపోతే డైవర్స్డ్ ఉమెన్ ఉన్నా సరే, ఆర్ఫన్స్ ఎవరైతే అనాథలు ఎవరైనా ఉన్నా సరే ఫస్ట్ వీళ్ళకి సెట్ చేయాలి, ఆ తర్వాతే డిక్లేర్ చేయాలి. నెక్స్ట్, ప్రొహిబిట్స్ వక్ఫ్ అండ్ ట్రైబల్ ల్యాండ్స్. ట్రైబల్ ల్యాండ్స్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడానికి లేదు. ట్రైబల్ ల్యాండ్స్ అంటే అండర్ షెడ్యూల్ 5 మెయిన్ ల్యాండ్ ఇండియాలో ఉన్నవి. మెయిన్ ల్యాండ్ ఇండియా అంటే నార్త్ ఈస్ట్ కాకుండా వేరే స్టేట్స్లో ఉన్నటువంటి ట్రైబల్ ల్యాండ్స్ వక్ఫ్ కిందికి రావు. సెక్షన్ 6 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ట్రైబల్ ల్యాండ్స్, నార్త్ ఈస్ట్లో అయితే మొత్తం ట్రైబ్సే ఉన్నారు కాబట్టి ఆ ట్రైబల్ ల్యాండ్స్ కూడా వక్ఫ్ కింద డిక్లేర్ చేయడానికి లేదు. ఒకవేళ నువ్వు వక్ఫ్ కింద ఏదైనా ప్రాపర్టీని డిక్లేర్ చేయాలంటే నువ్వు కంపల్సరీగా 5 సంవత్సరాల పాటు ఒక ప్రాక్టీసింగ్ ఇస్లాం ముస్లిం అయి ఉండాలి. తర్వాత ఫస్ట్ నీ ఇన్హెరిటెన్స్ వారసత్వం ఏదైతే ఉందో వాళ్ళకి సెట్ చేయాలి. దాని తర్వాత విడోస్, డైవర్స్డ్ ఉమెన్, ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేయాలి. దాని తర్వాత ట్రైబల్ ల్యాండ్స్ని వక్ఫ్ ప్రాపర్టీ కింద యాక్సెప్ట్ చేయరు అండర్ షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 ల్యాండ్స్. ఓకేనా? నెక్స్ట్, లీగల్ అండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ రిఫార్మ్స్. సో ఇన్ని తీసుకొని వచ్చాం, బట్ లీగల్ కేసెస్ అనేవి అరైజ్ అవుతానే ఉంటాయి. సో ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిపోయింది, ప్రెసిడెంట్ దగ్గరకు పోయింది, ప్రెసిడెంట్ దగ్గర కూడా అసెంట్ వచ్చేసింది. వెంటనే కొందరు లాయర్స్ వెళ్ళి సుప్రీంకోర్టులో కేసేసారు ఈ వర్క్ ఫ్యాక్ట్ని కొట్టేయాలని చెప్పి. సో ద లీగల్ మెకానిజం, జుడిషియరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద లీగల్ మెకానిజం ఎలా ఉంటుంది అని అంటే, ట్రైబ్యునల్, ఈ లీగల్ కేసెస్ని హ్యాండిల్ చేసే ట్రైబ్యునల్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటాడు. ఎవరుంటారు? డిస్ట్రిక్ట్ జడ్జ్. ఏదైతే ల్యాండ్ ఉంది, ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటాడు. తర్వాత జాయింట్ సెక్రటరీ లెవెల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఎవరుంటారు? జాయింట్ సెక్రటరీ లెవెల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఇది కాకుండా ఒక ముస్లిం లాలో ఎక్స్పర్ట్ అయినటువంటి ఒక పర్సన్ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ట్రైబ్యునల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ రిజాల్వ్ చేస్తారు. వర్క్ వర్సెస్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ రిజాల్వ్ చేస్తారు. దాని తర్వాత ఒకవేళ దీంట్లో ఏమైనా సరే మీరు కోర్టుకు వెళ్ళాలని అనుకుంటే ఈ ట్రైబ్యునల్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 90 రోజుల్లో మనం హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? హైకోర్టుకి. అది కూడా ఎన్ని రోజుల్లో? 90 రోజుల్లో. అండ్ లిమిటేషన్ యాక్ట్ 1963 మేడ్ అప్లికేబుల్. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, మన దగ్గర కేసులు ప్రొలాంగ్ అవుతానే ఉంటాయి, పెండింగ్ పడతానే ఉంటాయి, వాయిదాలు పడతానే ఉంటాయి. సో అంత ఎక్కువ టైం తీసుకోకుండా ఒక పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్లోనే ఈ కేసెస్ అనేవి మనం క్లోజ్ చేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 అనేది చెప్తుందన్నమాట. సో దాన్ని ఇక్కడ అప్లై చేశారు. సో దట్ ఏంటంటే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా సాల్వ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఏం జరిగింది? యాన్యువల్ కంట్రిబ్యూషన్ టు వర్క్ బోర్డ్స్ రెడ్యూస్డ్ 7% to 5%. ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? లైక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఉన్నాయనుకోండి. ఏ ఇన్స్టిట్యూషన్స్ అంటే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ట్రస్ట్, అనాథాశ్రమాలు, వాటి అన్ని ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయం, యాన్యువల్ ఇన్కమ్లో ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటివరకు 7% వర్క్ బోర్డ్స్కి ఇవ్వాల్సి ఉండేది. ఎంత? 7%. ఇప్పుడు దాన్ని 5% కిందకి తగ్గించారు.
5% కిందకి తగ్గించారు. సో దట్ ఏంటంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్మెంట్ కోసం ఆ మనీని యూజ్ చేయవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, ఒకవేళ ఇన్కమ్ అనేది ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇన్కమ్ లేకపోతే వక్ఫ్ బోర్డు యొక్క ఇన్కమ్ అనేది మోర్ దెన్ 1 lakh ఉంటే, సంవత్సరంలో మోర్ దెన్ 1 lakh ఉంటే కనుక అది కంపల్సరీగా ఆడిట్ చేయబడుతుంది. ఎవరు చేస్తారు ఆడిట్? కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా ఆడిట్ అనేది చేయబడుతుంది. నెక్స్ట్, ఏవైతే వక్ఫ్ బోర్డు యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కంపల్సరీగా సెంట్రలైజ్డ్ వక్ఫ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి. సెంట్రలైజ్డ్ వక్ఫ్ మేనేజ్మెంట్ పోర్టల్లో కంపల్సరీగా ప్రాపర్టీస్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేయాలంటే ముఠావాలీస్ అంటే మేనేజర్స్ హూ ఆర్ హ్యాండ్లింగ్ ది బోర్డ్స్. వితిన్ 6 monthsలో 6 నెలల లోపల ఆ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అనేది పోర్టల్లో ఎక్కిచ్చేయడం అనేది జరగాలి. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా అయిపోవాలి. ఠీకే. నెక్స్ట్, వై దిస్ అమెండ్మెంట్ ఈజ్ నీడెడ్? అసలు ఈ అమెండ్మెంట్ ఎందుకు చెప్పుకున్నాం మనం. బై యూజర్ క్లాజ్, వక్ఫ్ బై యూజర్ క్లాజ్ అంటే ఎక్కువ రోజుల పాటు ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ అయినా లేకున్నా సరే వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేస్తున్నాం. అలాగే సెక్షన్ 40 యూనిలేటరల్గా ఏదైనా ల్యాండ్ని ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ అమెండ్మెంట్ అనేది రావాల్సి వచ్చింది. ఎందుకనంటే ఇర్రివోకేబిలిటీ లెడ్ టు మిస్యూజ్, లైక్ బెట్ ద్వారకా కేసు. ఒక్కసారిగా నువ్వు ఇచ్చేసావు అని అంటే మళ్ళీ నువ్వు దాన్ని తిరిగి పొందే అవకాశం అనేది లేదు. ఓకేనా. నెక్స్ట్, పూర్ మేనేజ్మెంట్ అండ్ ఎంక్రోచ్మెంట్స్. ఇంత కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉంది, లక్షల కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉంది, దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్డ్ వేలో మేనేజ్ చేస్తున్నారా? దాని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీకి చేరుతున్నాయా అని అంటే లేదనే చెప్పాలి. అన్నెసెసరీగా ఆ ల్యాండ్లో ఎవరో కబ్జా చేసేసి వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని తగ్గించడానికి ఈ అమెండ్మెంట్ అనేది అవసరం. నెక్స్ట్, ఆర్బిటరీ డిక్లరేషన్స్ అండర్ సెక్షన్ 40. ఏది పడితే అది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చూసుకుంటే ఒక క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్న ఒక విలేజ్ మొత్తం వక్ఫ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ జ్యుడిషియల్ రెమెడీ డ్యూ టు నాన్ అప్పీలబుల్ ట్రైబ్యునల్ డిసిషన్స్. అంటే వక్ఫ్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే డిసిషన్ తీసుకున్నాయో దాన్ని మనం మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టుకో వెళ్ళి కేసు వేయడానికి లేదనమాట. దాన్ని మనం వేరే మన రెగ్యులర్ జ్యుడిషియరీలో అప్పీల్ చేయడానికి లేదనమాట. సో అందుకని చెప్పి దిస్ అమెండ్మెంట్ ఈజ్ నీడెడ్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బిల్? సిగ్నిఫికెన్స్ అంటే ఏంటండి? ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేయడం, ఆన్లైన్ పోర్టల్లో మెన్షన్ చేయడం, ఆడిట్ చేయడం ద్వారా ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది, పారదర్శకత అనేది వస్తుంది, పారదర్శకత అనేది ఏర్పడుతుంది. స్ట్రాంగర్ లీగల్ రెమెడీ అండ్ ఓవర్సైట్. ఒకవేళ మనకు తెలియకుండా మన ప్రాపర్టీ ఏదైనా డిస్ప్యూట్ ఎరైజ్ అయిందని అంటే కనుక మనం కోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ట్రైబ్యునల్కి వెళ్ళొచ్చు. అది మనకి ఆ జడ్జిమెంట్ మనకు నచ్చకపోతే హైకోర్టుకు కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఇప్పుడు కల్పించారు. తర్వాత ఇన్హెరిటెన్స్ అండ్ ట్రైబల్ ప్రొటెక్షన్స్. వారసత్వం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ కావచ్చు లేకపోతే ట్రైబల్ ల్యాండ్స్ కావచ్చు వాటికి ప్రొటెక్షన్ అనేది కల్పించారు. ఇంక్లూజివ్ బోర్డ్ రిప్రజెంటేషన్. ఏదైతే వక్ఫ్ బోర్డులు ఉన్నాయో దాంట్లో అన్ని సెక్షన్స్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీలో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్కి కల్పించారు, ఉమెన్కి కల్పించారు. అలాగే 2 నాన్ ముస్లిమ్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంక్లూజివిటీ అనేది పెరిగిందనమాట. నెక్స్ట్, క్లియరర్ లీగల్ ఫ్రేమ్వర్క్ విత్ డిఫైన్డ్ ప్రాసెసెస్. ఎక్కడ ట్రైబ్యునల్లో ఎవరు ఉంటారు, కేసు ఎక్కడ తీసుకెళ్ళాలి, దాని తర్వాత హైకోర్టుకి ఎలా వెళ్ళాలి, ఒక ప్రాసెస్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది ఇప్పటివరకు లేదు, బట్ ఇప్పుడు ఫామ్ అయిందనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద కన్సర్న్స్? మనం చెప్పుకున్నాం 5 సంవత్సరాల పాటు ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉంటే మాత్రమే వక్ఫ్ కిందగా ల్యాండ్ ఇవ్వాలి లేకపోతే ప్రాపర్టీ ఇవ్వాలి, వక్ఫ్ ఇవ్వాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బట్ వాట్ ఈస్ దిస్ ప్రాక్టీసింగ్ ముస్లిం? దిస్ ఈజ్ వెరీ బ్రాడ్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ నారో థింగ్. ఇదేం చిన్న థింగ్ కాదు. దీనిలో లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఉంటాయి దీంట్లో. ఇదొకటి. నెక్స్ట్,
ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, నాన్ ముస్లిమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇప్పటివరకు ఏంటంటే బ్యూరోక్రసీకి ఇది షిఫ్ట్ అయింది, కంట్రోల్ అనేది బ్యూరోక్రసీకి షిఫ్ట్ అయింది అనే ఒక కన్సర్న్ కూడా ఉంది. నెక్స్ట్, సీన్ యాజ్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రిలీజియస్ ఫ్రీడమ్ 26. ఆర్టికల్ 26 ప్రకారం ఏదైతే రిలీజియస్ అఫైర్స్ ఉన్నాయో, మేనేజింగ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ ఈజ్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ రిలీజన్కి సంబంధించిన థింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసింది, బ్యూరోక్రసీ వచ్చేసింది, నాన్ ముస్లిమ్స్ కూడా వచ్చేసారు దీంట్లోకి, అదొకటి. సో ఆర్టికల్ 26కి సంబంధించినటువంటి దాంట్లో ఇంటర్ఫియరెన్స్ అనేది కొంచెం ఉంది. నెక్స్ట్, ఎక్స్క్లూజన్ ఆఫ్ లాంగ్ యూజ్డ్ బట్ అన్డాక్యుమెంటెడ్ వర్క్ ప్రాపర్టీస్. ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి వర్క్ ప్రాపర్టీస్ కింద కొన్ని ఉండొచ్చు, రైట్, లాంగ్ టర్మ్లో ఉండొచ్చు, వాటికి డాక్యుమెంట్స్ లేకపోవచ్చు, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అమెండ్మెంట్లో లేదు. నెక్స్ట్, కమ్యూనిటీ అండర్ కన్సల్టెడ్ ఇన్ డ్రాఫ్టింగ్. జేపీసీకి ఇచ్చారు అని అన్నాము, పార్లమెంట్లో డిస్కషన్స్ అయింది, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చారు. కానీ ఉన్న కన్సర్న్ ఏంటనంటే ముస్లిం కమ్యూనిటీని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు దీంట్లో అని చెప్పి ఒక కన్సర్న్ కూడా ఉంది. నెక్స్ట్, లీగల్ కాంప్లెక్సిటీ మే ఇంక్రీజ్. ఇప్పటికే జ్యుడిషియరీ ఉన్న కేసులు పోవట్లేదు, ఇప్పుడు కొత్త కేసులు వస్తాయి, ప్రాపర్టీ సివిల్ డిస్ప్యూట్స్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లీగల్గా కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఇప్పుడు యాక్ట్ మళ్ళీ సుప్రీంకోర్టులో కేసెస్, సుప్రీంకోర్టులో డిస్కషన్స్ జరుగుతాయి, రైట్. సో కంక్లూజన్ చూసుకున్నట్టయితే మనం, దిస్ ఇస్ ఉమీద్ బిల్ ఈజ్ లైక్ మచ్ నీడెడ్ రిఫార్మ్ ఇన్ Waqf property management. Property has to be managed in such a way so that the fruits can be availed by the marginalized community of that particular సొసైటీలో ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ రిలీజ్లో అయినా సరే వాళ్ళందరూ కూడా ఫ్రూట్స్ అనేవి అందాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చారు. వైల్ ఇట్ అడ్రసెస్ సెవరల్ లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్, కన్సర్న్స్ అరౌండ్ కమ్యూనిటీ అటానమీ అండ్ లీగల్ క్లారిటీ రిమైన్. అఫ్ కోర్స్ ఇది యాక్ట్ బాగానే ఉండొచ్చు, కానీ కమ్యూనిటీ అటానమీ, ఎందుకంటే బ్యూరోక్రాట్స్ ఉన్నారు దాంట్లో, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు, కాబట్టి ద అటానమీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ద సక్సెస్ ఆఫ్ ది లా విల్ డిపెండ్ ఆన్ బ్యాలెన్స్డ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంక్లూజివ్ ఓవర్సైట్. ద ఇంప్లిమెంటేషన్ షుడ్ బి టేకెన్ కేర్. The implementation should be very very properly organized in the manner. Okay, this is what the Waqf Act is. చూద్దాం. No one is above the law, not even those who interpret it. Who interprets the constitution? Judiciary. సో జ్యుడిషియరీ కూడా ఇట్ ఈస్ నాట్ అబోవ్ ది లా. సో ఎవరైనా సరే, ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది, జ్యుడిషియరీ అనేది దాని మీద డిస్కషన్స్ చేస్తుంది, వాళ్ళ తీర్పు అనేది కూడా మనకు త్వరలోనే వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. Please do like, share and subscribe to our channel. Thank you.